अमर है ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ వర్గాలలో అభ్యున్నతి సాధ్యమనేది కూడా వాస్తవం అనేది కూడా మనం అందరం గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా మా వడ్డేరా సోదరులకు అదే రంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఒకటే తెలియజెప్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళని బలపరుచుకుందాం, రాజకీయంగా ముందుకు తీసుకుపోదాం, చట్టసభల్లో ప్రతి ఒక్క కులంకి ప్రాతినిధ్యం వచ్చే రకంగా పనిచేద్దాం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుందాం. రాజకీయంగా మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే మన వర్గాల అభ్యున్నతి సాధ్యమనేది గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చదువు ఎంత ప్రాధాన్యతనిస్తుందో, చదువు ఎదగడానికి ఎంత అవసరమో అంతే స్థాయిలో రాజకీయం కూడా అవసరం అనేది గుర్తెరగాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఈ ప్రత్యేకమైనటువంటి దినం రోజున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రకంగా వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ అందరి తరపున మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి. అంతే స్థాయిలో వచ్చే రోజున ప్రత్యేకించి నియోజకవర్గంలో వడ్డేర సోదరులు ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులం ఇది. ముందుకు రాలేకపోతున్నారు, కానీ ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తెరగమంటున్నాను. ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమని గుర్తెరగమంటున్నాను. మనకు తేడాలున్నా లేకపోతే వర్గాలుగా విడిపోయినా కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో వెనకబడిపోతామని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రత్యేకమైనటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవ సందర్భంగా వడ్డేర సోదరులకు ఒకటే చెప్తున్నాను, మనమంతా ఒకటే అనే ఆలోచనతో ముందుకు పోదాం, మన హక్కుల్ని కాపాడుకుందాం, రాజకీయంగా ఎదుగుదాం, సామాజికంగా ఎదుగుదాం, ఆర్థికంగా ఎదుగుదాం, మన బిడ్డల్ని బాగా చదివించి వాళ్ళలో సంగ్రహణ శక్తిని పెంచుదాం, నాగరికతను పెంచుదాం, చైతన్యాన్ని పెంచుదాం అని చెప్పేసి ఒక ఆశయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వడ్డేర ఓబన్న జయంతి సందర్భంగా మనమందరము ఆ రకంగా ప్రతినబూని ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ వడ్డే ఓబన్న గారి శుభాకాంక్షలు. వెనుకబడిన వర్గాల వారిలో ఎవరైతే ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు, చారిత్రాత్మకమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ అందులో భాగంగా ఆ ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్రకారుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామము, వడ్డేర్ల విజయంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వడ్డేర్లను గౌరవించాలనే ఆలోచనతోనే వాళ్లకు గుర్తింపు లభించే విధంగానే ఈ అధికారికంగా వడ్డే ఓబన్న గారి జయంతి నిర్వహించడం అనేది
వడ్డెర్ల విజయంగాను, వెనుకబడిన వర్గాల వాళ్ళ విజయంగాను, అంతే స్థాయిలో కూటమి ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల గురించి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఒకసారి గమనిస్తే రాజకీయాలకు అతీతంగా ఈరోజు రాజకీయాలు శాసించే దిశగా వెనుకబడిన వర్గాల వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ చైతన్యము పెద్ద ఎత్తున రావాల్సినటువంటి పరిస్థితి అన్ని వెనుకబడిన వర్గాల వారికి కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.